ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మనం ఒక చెట్టును చూసినట్టయితే దానికి వ్యర్థమైన నీరు పోసినా, కూరగాయలు కడిగిన నీళ్ళు పోసినా, బియ్యం కడిగిన నీళ్ళు పోసినా, గంజి పోసినా అది మాత్రము మంచిగా గ్రోత్ అవుతుంది. మంచి ఫలాలు ఫలిస్తుంది కూడా. ఎప్పుడు మన పట్ల ఏదో ఒక నెగిటివ్ మాటలు మాట్లాడుతూ మనల్ని ఎప్పటికీ డిసప్పాయింట్మెంట్ చేసేవారుగా ఉంటారు. నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితంలో ఎటువంటి హెచ్చింపు ఉండదు, నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు, నీ భార్య మారదు, నీ భర్త మారడు, నువ్వు ప్రేమించిన వాళ్ళు ఇలానే ఉంటాయి, ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు, నీ సాలరీలో ఎటువంటి ఇంక్రిమెంట్ ఉండదని చెప్పి ఎప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడుకునే వారిగా ఉంటారండి. మనం కూడా సర్వం చేయగల దేవుని పైన విశ్వసించము కానీ వారనే చెడు మాటలు ఆలోచించే వారిగా ఆ నెగిటివ్ మాటలే మన మైండ్లో నింపుకొని బాధపడే వారిగా ఉంటాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుందండి. జీవవృక్షమునకు హక్కుగల వారై ఆ గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు అని చెప్పి, మనం కూడా మన చుట్టుపక్కల వారనే చెడు మాటలను, నెగిటివ్ మాటలను తీసివేసి దేవుని పైన ఆధారపడి మనము కూడా మంచిగా ఫలించాలండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.